అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఆరాధన నవల 10వ భాగం, అలాగే ఆఖరి భాగానికి స్వాగతం. మొదటిగా ఈ భాగమే వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు భాగాలన్నీ విన్న తర్వాత ఇది వినండి. ప్లేలిస్ట్ లింక్ పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. రోజులు గడిచాయి. దాదాపు 2 నెలలు తిరిగిపోయాయి. రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఆ మధ్య ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చింది. అక్కడ అందరూ కులాసాగానే ఉన్నారని, మీరెలా ఉన్నది తెలియజేయమని. అందులో అన్నపూర్ణని రమ్మనలేదు. ఇంకా ఎన్నాళ్ళుంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. రంగనాథం గారు సాధ్యమైనంత త్వరలో పూర్ణని పంపిస్తానని జవాబు రాశాడు. ఆ ఉత్తరం చూసిన అన్నపూర్ణ వద్దు అంది. ఆయనకి అర్థం కాలేదు. అదేమిటమ్మా, ఇప్పటికే ఇంత ఆలస్యం అయ్యింది. అక్కడ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. నా అవసరం ఈనాటితో తీరేదా ఏమైనానా? వాళ్ళకు కష్టం కలిగించటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మర్యాదకి అంటున్నారు. అన్నపూర్ణ ఎంతో ప్రయాసతో ఆయనకు జరిగిందంతా తెలిసేలా చేసింది. తెల్లబోయాడాయన. దిగ్భ్రాంతి చెందాడు. ఓ పట్టాన నమ్మలేకపోయాడు కూడా. నిజమేనా పూర్ణ నువ్వు చెప్పేది? ఎంతో మంచివాళ్లలా ఉన్న వీళ్ళు? మంచివాళ్లే బాబాయ్, కానీ స్వార్థపరులైన మంచివాళ్ళు. ఒకసారి నువ్వే నాకు చెప్పావు, గుర్తుందా నీకు? మనుష్యుల్లో మంచితనం 2 రకాలుగా ఉంటుందని. ఒకటి స్వార్థపూరితమైందని, మరొకటి స్వార్థరహితమైందని చెప్పావు. పలక మీద రాసి చూపించింది అన్నపూర్ణ. రంగనాథం గారికి వెర్రెత్తినట్టుగా ఉంది. అయినా నువ్వు నాకు తెలియకుండా అసలు ఎలా సంతకం పెట్టించావు? మాట మాత్రం నాకెందుకు చెప్పలేదు? నీ మంచి చెడులు నువ్వే నిర్ణయించుకునేంత పెద్దదానివైపోయావా? కోపంతో కసిరినట్లుగా అన్నాడాయన. అన్నపూర్ణ అదేదీ తన ఉద్దేశ్యం కాదన్నట్టు వేగంగా తల తిప్పి పలక మీద మళ్ళీ రాసింది. బాబాయ్, నాది కాదనుకున్న వస్తువు ఎక్కడుంటేనే, ఎవరి దగ్గరుంటేనే? నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదుగా పూర్ణ. ఎంతో బాధగా అన్నారాయన. అన్నపూర్ణ ముఖం అతి సున్నితమైన దెబ్బ తగిలినప్పుడు కలిగేటువంటి బాధతో మొదట కింద కుంగిపోయింది. తర్వాత 2 నిమిషాల్లో ధైర్యంగా సగర్వంగా మళ్ళీ పైకి లేచింది. అందుకే ఈ ధైర్యం అన్నట్టు చూసింది. నీ మొహం, ఈ ప్రపంచం సంగతి నీకు తెలియదు. ఆశ్రయం లేని ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషీ వ్యవహారం అనుకుంటున్నావేమో. అది కాక పూర్ణ, నా పరిస్థితి కూడా నీకు తెలియందేమీ కాదు. నాకే ఠికాణా ఎలాగా అని దిక్కులు చూస్తున్న వాడిని నిన్ను పోషించడం అంటే... అన్నపూర్ణ ముఖం ఎర్రబడింది. పలక మీద రాసింది గబగబా చెరిపి దానికి ఇరువైపులా చకచకా ఇలా రాసింది. బాబాయ్, భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను. నీ దగ్గరికి నేను నిన్ను ఆదుకోవడానికి వచ్చాను అనే కంటే నీ ఆశ్రయం యాచించటానికి వచ్చానంటే నిజం చెప్పినట్టుగా ఉంటుంది. నువ్వు నాకు నిలువ నీడ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నీ సంసార భారం నేను వహిస్తాను. ఈ పిల్లలని నా స్వంత పిల్లలుగా చూసుకుంటాను. నా బతుకు నేను బతకగలననే ధైర్యం నాకుంది. నా తిండి బట్ట కోసం నేను ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదన్న నమ్మకం కలిగింది. ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళకి ఒట్టి పుణ్యానికి గొడ్డు చాకిరీ చేస్తూ వచ్చాను. ఇక నుంచి అలా కాకుండా నా శక్తిలో అణువణువుకి ఖరీదు కడతాను. భగవంతుడి దయ వల్ల నా జబ్బల్లో పుష్టి చాలా ఉంది. భర్తని ప్రేమించడం ఎలాగో నేర్చుకోవడానికి పట్నం వెళ్ళిన నేను బతకటం ఎలాగో బాగా నేర్చుకుని వచ్చాను. నా బాధ్యత గురించిన భయం నీకేమీ వద్దు. నా వల్ల నీకెలాంటి బాధ ఉండదు. నువ్వు నన్ను తిరస్కరిస్తే ఇక మృత్యు మినహా నన్ను ఆదరించే వాళ్ళెవ్వరూ లేరు. నా అవసరం లేని వాళ్ళ దగ్గర నేను క్షణం కూడా బ్రతకలేను. నన్ను ఎవరు కావాలని వాంఛిస్తారో, నా ఉనికి కోసం ఎవరు తహతహలాడతారో వాళ్ల మధ్యనే నేను ఊపిరి పీల్చుకోగలను. ఇంతకంటే నా ఆవేదన నీకు నేను వినిపించలేను. దేవుడు చాలా నిర్దయుడు. నాకు మాట్లాడే శక్తి ఇవ్వకుండా ప్రతిదానికి స్పందించే హృదయం ఇచ్చి ఆలోచనలిచ్చి
నన్ను చిత్రహింసకి గురిచేస్తున్నాడు. మాట్లాడలేని అశక్తత వల్ల నా ఈ జీవితంలో నేనెంత అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానో మీరెవ్వరూ ఊహించలేరు. అన్నపూర్ణకి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చింది. రాస్తోన్న పలక అక్కడ పెట్టేసి దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి సుడిగాలిలా అక్కడి నుంచి లేచి బయటికి పారిపోయింది. రంగనాథం గారు కింద పెట్టి ఉన్న పలక అందుకుని శ్రద్ధగా చదివారు. ఆయనకి అన్నపూర్ణ హృదయాన్ని అలముకున్న వేదన, అమాయకమైన ఆమె ఆంతర్యంలో చెలరేగుతున్న సంక్షోభం అర్థమయ్యాయి. చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయి అలాగే కూర్చుండిపోయారు. అలాగే మరో 20 రోజులకి పైగా అయ్యింది. రంగనాథం గారి సంసారం కాస్త కుదుట పడింది. ఇప్పుడిప్పుడే ఆ ఇల్లు ఇల్లాలు లేని లోటుకి అలవాటు పడుతోంది. ఆయన భుక్తి కోసం ప్రైవేట్లు చెప్పడం ప్రారంభించారు. ఇదివరలో కూడా ఆయన అప్పుడప్పుడు బడి పిల్లలకి పాఠాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ ఏనాడు ఎవరి వద్ద తృణం కూడా పుచ్చుకోలేదు. ఇప్పుడు అన్నపూర్ణ సలహా మీద అదే జీవనోపాధిగా చేసుకున్నాడు. అన్నపూర్ణ పిల్లల సాయంతో దొడ్లో ఉన్న నేలంతా చదును చేసి కూరగాయల విత్తనాలు నాటింది. పెద్ద పిల్లని స్కూల్ మానిపించి తన చేతి కింద వంట, కుట్టు పని క్షుణ్ణంగా వచ్చేలాగా నేర్పసాగింది. ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు కావలసిన బట్టలు తామే కుడతామని తీసుకోసాగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తున్న అన్నపూర్ణ దగ్గరికి ఇరుగమ్మ పొరుగమ్మ పనికట్టుకొచ్చి పరామర్శిస్తున్నట్లుగా ఎక్కడలేని సానుభూతి ఒలకబోస్తూ, ఈ వెట్టి చాకిరీ అంతా నీకెందుకే అమ్మా, ఆగర్భ శ్రీమంతురాలు అయ్యావు. మీ ఇంటికి పోతే మీ ఆయన అత్తగారు నిన్ను చీపురు పుల్లని కూడా ఎత్తనివ్వరు. త్వరగా వెళ్ళిపోక ఈ బాదరబందీ అంతా ఎందుకు పెట్టుకున్నావు అనేవాళ్ళు. వాళ్ళ మాటలకు గుండెల్లో చెలరేగిన కల్లోలాన్ని గుప్తంగా దాచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పైకి చిరునవ్వుతో, ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూస్తూ చూస్తూ ఎలా విడిచిపెట్టి వెళ్ళను? వెళ్ళినా నాకు అక్కడ నిద్రపడుతుందా అని సంజ్ఞలతో చెప్పేది. వచ్చిన వాళ్ళు చోద్యంగా బొగ్గలు నొక్కుకునేవాళ్ళు. 4-5 రోజుల క్రితం రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆవిడ కోడలికే రాసింది. సరోజ మేనమామతో తను మాట్లాడిందని, వాళ్ళు ఒప్పుకున్నారని, పెళ్ళి సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగా జరిగిపోయే ఏర్పాట్లు చూస్తున్నారని, ఆ సమయానికి అన్నపూర్ణ తప్పకుండా రావాలని. నువ్వు లేకపోతే నా చెయ్యి విరిగినట్టుంటుందే పూర్ణ. బాబు నీకోసం గొడవ పెడుతున్నాడు. ఈసారి టెలిగ్రామ్ ఇస్తాను, అది చూసిన వెంటనే బయలుదేరి వచ్చేయి అంటూ రాసింది. అత్తగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన సంగతి పినతండ్రికి తెలియనివ్వలేదు. అన్నపూర్ణకి అన్యాయం జరుగుతోందనే బాధతో ఆయన ఏదైనా గొడవ చెయ్యొచ్చు, లేదా వ్యతిరేకిస్తూ అనంత్కి ఉత్తరము రాయవచ్చు. జరగాల్సిందేదో జరుగుతుంది. వాళ్ళు కావాలని కోరుకున్నదేదో చాప కింద నీరులా నిశ్శబ్దంగా అయిపోవాలని అన్నపూర్ణ గాఢమైన వాంఛ. ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా, ఎంత విరక్తిని కనిపించనీయకుండా దాద్దామన్నా, ఎంత పట్టనట్లుగా ఉందామన్నా సాధ్యం అవ్వక అన్నపూర్ణ అత్తగారి ఉత్తరం చూసిన తర్వాత ఎలాగో ఉండసాగింది. తనకి తెలియకుండా వాళ్ళేమీ చెయ్యడం లేదు. తన నుంచి సంగతి దాచి మోసం లాంటిది ఏమీ చెయ్యలేదు. తనతో ముందుగానే సంప్రదించి తాను ఒప్పుకున్న తర్వాతనే ఆవిడ వాళ్లతో మాట్లాడింది. నిజమే. అయినా సరే ఎందుకో కానీ అన్నపూర్ణ సమాధాన పడలేకపోతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు? ఏ స్త్రీ అయినా సరే తను కుంటిదైనా గుడ్డిదైనా మూగదైనా తన భర్త తనకే ఉండాలని, అతని సర్వస్వం తనదే అవ్వాలని కోరుకుంటుందే తప్ప వేరుగా ఆలోచించదు. ఇది వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలియదే అనుకున్నా ఆ పాటి విచక్షణ లేని వాళ్ళ కోసం తనెందుకు హృదయ వైశాల్యం చూపించాలి? వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకున్నట్టే తన ఆనందానికి తనెందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు? కానీ దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, వాళ్ళ ఇష్టాన్ని కాదంటే ఏం జరుగుతుందో ఒకసారి రుచి చూసిందిగా. అన్నపూర్ణకి ఏమీ చెయ్యలేని తన అసక్తత మీద, అనంత్ అర్థం చేసుకోలేని అవివేకం మీద
కోపం నిండుగా పొంగి పొరలి రాసాగింది. గుండెలు చిక్కబట్టుకుని తొందరలో రాబోయే టెలిగ్రామ్ కోసం ఎదురుచూడసాగింది. దానికోసం ఎదురుచూడటం మాత్రం ఎందుకు? తను వెళ్తుందా? వెళ్ళదు. ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది. ఆ మనుష్యులకి తనకి బంధం తెగిపోయింది. ఎలాంటి అనుబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం తనకి ఏమీ లేదు. అత్తగారు ఎంత సంతోషంగా ఉండి ఉంటుందో. ఇన్నాళ్లకి ఆవిడ కోరుకున్న విధంగా కొడుక్కి ఒక జీవితం కల్పించబోతోంది. అనంత్ ఎంత ఆనందంగా ఉన్నాడో. గతాన్నంతా భయంకరమైన పీడకలలా మరిచిపోగలిగేట్లు చేసే నేర్పు సరోజకి ఉంది. తన చిలిపి మాటలతో చేష్టలతో అతని ఆంతర్యాన్ని ముంచేసి కొత్తదనం ప్రసాదించగల తెలివితేటలు ఆ అమ్మాయికున్నాయి. ఆ ప్రవాహంలో, ఆ ఒరవడిలో రాధ జ్ఞాపకాలతో పాటు తన జ్ఞాపకం కూడా కొట్టుకుపోతుంది. ఒక విధంగా ఆలోచిస్తే అనంత్ రాధని మరిచిపోవడం కష్టమే. ఎదురుగా పిల్లలున్నారు. కనీసం ఎప్పుడైనా వాళ్ల మూలంగానైనా రాధ జ్ఞప్తికొస్తుంది. మరి తను ఎలాంటి అనుభూతి ఇవ్వలేదు. ఏ విధమైన ఆనందము పంచలేదు. అలాంటప్పుడు తనెందుకు గుర్తుంటుంది? అన్నపూర్ణ కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే కదులుతోంది. అది ఆ రోజు తను ఊరికి బయలుదేరి వచ్చే వేళ ఆ అమ్మాయి అతను చెట్టా పట్టాలేసుకున్నంత చనువుగా దగ్గరగా ఆనుకుని నడుస్తూ తన ముందే చకచక మెట్లు దిగి వెళ్ళి కారులో కూర్చోవడం. వెనక ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది తను. ఆ క్షణం నుంచి తన జీవన మార్గం చీలిపోయింది. ఆ విధంగా ఆలోచనలు సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతున్న అన్నపూర్ణ ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పాములా గంటల తరబడి అలాగే కూర్చుండిపోవడం ప్రారంభించింది. ఎప్పుడూ లేనిది ఈ మధ్య శరీరానికి ఎక్కడ లేని అలసట వస్తోంది. ఎవరి ఒళ్ళోనైనా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని పడుకుంటే బావుండును అనిపిస్తోంది. కానీ అలాంటి విశ్రాంతి ఇచ్చేందుకు ఎవరున్నారు తనకి? ఒక్క మృత్యువు తప్ప. చుట్టుపక్కల అమ్మలక్కలు అడిగే కుశల ప్రశ్నల నుంచి, వాళ్ళు తీసే ఆరాల నుంచి తప్పించుకోవడానికి అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపసాగింది. అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. అన్నపూర్ణ అత్తింటికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటోంది? ఆ విషయం తెలుసుకోవాలన్న ఆరాటం అధికమైంది. ఆ రోజు మధ్యాహ్నం పూట బిలబిలలాడుతూ 4-5 వచ్చారు. అన్నపూర్ణ జాకెట్ కత్తిరిస్తోంది. ఏమే పూర్ణ, ఈ జాకెట్లు ఈ బట్టలు తెప్పించటం వరస చూస్తే నీ మకం శాశ్వతంగా ఇక్కడికి మార్చినట్టుగా ఉందే అంది ఒక ఆవిడ వస్తూనే. ఎందుకొచ్చిన బాధే నీకు? హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలేసుకుని కూర్చోక. నీ కష్టం నేను చూడలేకుండా ఉన్నాను బాబు. మీ ఆయన అడ్రస్ ఇటు పడేయ్, వచ్చి తీసుకెళ్ళవయ్యా బాబు అని ఓ కార్డు ముక్క రాసి పడేస్తాను. అందులో ఒట్టి మనిషివి కూడా కాదయ్యే. అక్కడ అత్తగారి ప్రాణం ఎంత కొట్టుకుంటుందో. అసలు మళ్ళీ వెళ్లకుండా ఉండడానికి ఇదే కారణమా లేక ఇంకేదైనానా? మరో ఆవిడ అనుమానం అంతా కళ్ళల్లో చూపించింది. వాళ్ళకేం సమాధానం చెప్పాలో తోచని అన్నపూర్ణ వంచిన తల ఎత్తకుండా కూర్చుంది. ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది. అదిగో ఉత్తరం వచ్చినట్టుంది అంది ఒక ఆవిడ. ఇంకెవరు? వాళ్ళాయనే అయ్యుంటాడు. అన్నపూర్ణ గుండెలు రెపరెపలాడుతున్నాయి. వాకిట్లోంచి పినతండ్రి కేక వేశాడు. పూర్ణ, టెలిగ్రామ్ వచ్చిందమ్మా. అన్నపూర్ణ తడబడుతూ లేచి వెళ్ళింది. ఆయన వికసించిన ముఖంతో అన్నాడు, నిన్ను వెంటనే బయలుదేరి రమ్మనమని మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా. నువ్వేమిటి అర్థం పర్థం లేని ఆలోచనలతో అనవసరంగా కంగారు పడ్డావు. అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది. లేదు బాబాయ్, నీకు తెలియదు. నేను వెళ్ళను. నిలబడడానికి శక్తి లేనట్లుగా గోడని ఆసరా చేసుకుంటూ ఆనుకుని నిలబడిన అన్నపూర్ణ పాలిపోయిన ముఖంతో నీరసంగానే అయినా స్పష్టంగా దృఢంగా తెలియజేసింది. అన్నపూర్ణకి హఠాత్తుగా అనంత్ ఎదురుగా కనపడితే బావుండననిపించింది. కసితీరా 2 చేతులు చాచి అతని కంఠాన్ని పిసికి గోళ్లతో అతన్ని రక్తం వచ్చేటంతగా తీవ్రంగా గాయపరచాలనిపిస్తోంది. ఏం చేశాడతను? అసలు ఏ మారుమూలనో అమాయకంగా జడ పదార్థంలా పడిన తన జీవితంలోకి ఎందుకు రావాలి?
అణువణువున నరంలోనూ తనలో జీవాన్ని నింపి ఉత్సాహాన్ని పోసి ఎందుకు రెచ్చగొట్టాలి? తీరా చివరికి ఏం చేశాడు? పాత గుడ్డపీలికనో పనికిరాని కాగితాన్నో గిరాటేసినట్టు దూరంగా విసిరేశాడు. ఇది అతనికి మంచిదేనా? ఎప్పటికీ కాదు, కానే కాదు. కాలపురుషుడు తన ఇనుప పాదాలతో అన్నపూర్ణ గుండెల మీద ఒక్కొక్క అడుగే వేసుకు వెడుతున్నట్టుగా వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు రోజూ ఒక యుగంలా గడిచింది. వాళ్ళ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిన తర్వాత తను వెళ్ళడం కానీ జవాబు రాయడం కానీ చెయ్యలేదు. వాళ్ళు కూడా మళ్ళీ ఎలాంటి ఉత్తరం రాయలేదు. తను రాలేదని అత్తగారు ఏమైనా అనుకుందా? అనంత్ ఏమనుకున్నాడు? అసలు తనని గురించి ఆలోచించే తీరుబడి వాళ్లకుందా? అన్నపూర్ణకి జీవితం హఠాత్తుగా భారంగా సుదీర్ఘంగా అనిపించసాగింది. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా గడపాలి? ఇది వరకు ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటే దాంట్లో ఒక విధమైన విశ్రాంతి లభించేది. ఇప్పుడది లేనేలేదు. ఏ పని చేయబోయినా అది మొదలు పెట్టకముందే అలసటగా విసుగ్గా అనిపిస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం వేళ బలవంతాన సహనం తెచ్చిపెట్టుకుని కుట్టి ఇవ్వవలసిన జాకెట్ తీసుకుని కత్తిరించటానికి కూర్చుంది. 2 బట్టలు కూడా పూర్తి కాలేదు. ముందు గదిలోంచి అమ్మా పూర్ణ అన్న రంగనాథం గారి కేక వినిపించింది. అన్నపూర్ణ వెంటనే లేచి వెళ్ళలేదు. చేతిలో ఉన్న పని పూర్తి చేసి బట్టలు తీసి పక్కన పెట్టి వెళ్ళింది. రంగనాథం గారు ఆ ఊరి కరణం గారితో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. పూర్ణ అక్కడికి రాగానే, ఇదిగోనమ్మా మీ ఆయన ఉత్తరం రాశాడు అని చించి ఉన్న కవరు ఒకటి అందించాడు. కరణంగారు అక్కడ లేకపోయినట్లయితే అన్నపూర్ణ అక్కడే చదివేదేమో. ఆ ఉత్తరం స్వయంగా అనంత్ రాశాడా? ఎందుకు? ఏమని? లోపలికి వచ్చిన పూర్ణ ఉత్తరం విప్పి చదివింది. ఉత్తరం అన్నపూర్ణకి రాయలేదు, రంగనాథం గారికే రాశాడు. అందులో విషయం క్లుప్తంగా సూటిగా ఉంది. రంగనాథం గారికి నమస్కారాలు. నేనింత క్రితం టెలిగ్రామ్ ఇచ్చాను. అన్నపూర్ణని మీరు పంపించకపోగా ఇంతవరకు ఎలాంటి సమాధానం లేదు. ఇక్కడ బాబుకి చాలా సుస్థి చేసింది. వాడిప్పుడిప్పుడే కాస్త కోలుకున్నాడంటే లక్ష్మి పడక వేసింది. మూసిన కన్ను తెరవడం లేదు. మా అమ్మగారు ఊళ్ళో లేరు, తీర్థయాత్రలకి వెళ్ళారు. నాకు క్షణం తీరిక లేదు. ఈ ఉత్తరం చూసిన వెంటనే పూర్ణని పంపండి. మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి. అనంత్. ఎంతో ఆత్రంగా చదివిన అన్నపూర్ణకి ఆ ఉత్తరంలో తాను ఆశించిన విషయం లేకపోవడంతో ఆశాభంగం అయ్యింది. పెళ్ళయ్యిందా? ఎలా ఉన్నారు? ఆ విశేషాలేవీ లేవేంటి? ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే రావాలి, అవసరం అంటూ కలిగింది కాబట్టి తను కావాలి. అత్తగారు ఊళ్ళో లేదు. అవును మరి, నూతన దంపతుల మధ్య నేనెందుకు అన్నట్టు వెళ్ళిందేమో. సరోజకి అవన్నీ చక్కబెట్టుకోవడం రాదా? ఎలా వస్తుంది? చిన్నపిల్ల, గారాబంగా ముద్దు ముచ్చట్లలో పెరిగిన పిల్ల, పని పాటు ఎలా వస్తుంది? వచ్చినా చెయ్యాల్సిన అవసరమేముంది? కరణంగారు వెళ్ళిపోగానే రంగనాథం గారు అన్నపూర్ణని కేక వేసి అడిగారు, వెళ్తావుటమ్మా? వెళ్తాను బాబాయ్ అన్నట్టు అంగీకారం తెలిపింది. వెళ్ళననటానికి తనకేం అధికారం ఉంది? అనంత్ తనకి తాళి కట్టిన భర్తే కాదు, 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న యజమాని కూడా. యజమాని అవసరం తీర్చవలసిన విధి సేవకులకు ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది. అన్నపూర్ణ వస్తోందని ఎవ్వరికీ తెలియదు కాబట్టి స్టేషన్కి ఎవ్వరూ రాలేదు. రైల్వే స్టేషన్ ఇంటికి చాలా దగ్గరలోనే ఉండటం వల్ల అన్నపూర్ణ ఇల్లు చేరుకోవడానికి అంత కష్టమేం అవలేదు. అన్నపూర్ణ గుమ్మంలో అడుగు పెట్టేసరికి ఇంట్లోంచి డాక్టర్ అనంత్ బయటకొస్తున్నారు. హఠాత్తుగా వాకిట్లో ఎదురైన అన్నపూర్ణను చూసి అతను క్షణంసేపు నోట మాట రాకుండా అలాగే నిలబడిపోయాడు. మరో నిమిషంలో 2 అంగల్లో వచ్చి, ఎప్పుడు బయలుదేరావు? ఎలా వచ్చావు? నీ వెంట ఎవరొచ్చారు అని గబగబా అడిగాడు. అన్నపూర్ణ అతని ప్రశ్నలకి సమాధానం చెప్పలేని అశక్తురాలిలాగా చూసి తలదించుకుని మెల్లగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. లోపలకు అడుగుపెట్టిన అన్నపూర్ణ అడుగు ముందుకు వేయలేని దానిలా అక్కడే నిలబడిపోయింది. ఇది ఇల్లేనా?
తను వదిలిపెట్టి వెళ్ళిన స్థలమేనా? ఇంట్లో ఏ మూల చూసినా చెత్తా చెదారం ఉన్నాయి. ఎక్కడ చూసినా విడిచిన మాసిన బట్టలే. వస్తువులు తమ తమ నెలవులు తప్పి దారి తప్పిన చిన్నపిల్లల్లా బిక్కమొహం వేసుకుని చూస్తున్నట్లుగా ఉన్నాయి. అనంత్ టేబుల్ నిండా సూది పెట్టే సందు లేకుండా మందు సీసాలు, మంచినీళ్ల గ్లాసులు, ఎప్పుడో తాగి పెట్టగా ఎండిన కాఫీ కప్పులు ఉన్నాయి. బాబు నీరసంగా పొల్లల్లా ఉన్న కాళ్ళు చేతులతో మంచానికి అంటుకుపోయి ఉన్నాడు. లక్ష్మి జ్వర తీవ్రతతో స్పృహ లేకుండా పడి ఉంది. అనంత్ పక్క మీద దుప్పటి లేదు. దిళ్ళు పడక్కుర్చీలో వేసున్నాయి. వంటిల్లైతే చూస్తేనే భయం వేసేటట్టుగా ఉంది. పని పని పని, ఎక్కడ చూసినా పనే. చిక్కుపడిపోయిన దారంలా ఉన్న ఈ పని ముందు ఎటు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాని దానిలా నిలబడిపోయింది. వెనక నుంచి వస్తూ అన్నాడు అనంత్, చూసావా ఇల్లు? ఇక్కడ నేనింత అవస్థ పడుతుంటే నువ్వేమో మీ బాబాయ్ సంసారాన్ని చక్కదిద్దుతూ కూర్చున్నావు. నేను టెలిగ్రామ్ ఇస్తే వెంటనే ఎందుకు బయలుదేరి రాలేదు? నిలదీస్తున్నట్లుగా అడిగాడు. అన్నపూర్ణ మెల్లగా అతని వైపు తిరిగి అతనికి ముఖాముఖి నిలబడింది. అనంత్ ముఖం అలసటికి ప్రతిరూపంలా ఉంది. అతని షర్టుకి గుండీలు లేవు. ప్యాంటు నిండా మందు మరకలున్నాయి. కళ్ళు నిద్రలేమిని సూచిస్తూ భారంగా ఉన్నాయి. చెప్పు, వెంటనే ఎందుకు రాలేదు? మాట్లాడమే. ఎన్నడూ లేంది అన్నపూర్ణ తనని నిశితంగా నిస్సంకోచంగా పరీక్ష చేయటం చూసి ఎలాగో అవుతూ అన్నాడు, మాట్లాడమే. తనకి మాటలు రావని తెలిసి కూడా అలా 10 సార్లు నిలదీస్తాడెందుకు? తనకి మాటలే వచ్చుంటే జీవితమే వేరుగా ఉండేది. అన్నపూర్ణ కోపంతో ముఖం తిప్పేసుకుంది. నేను ఇప్పుడే అలా బయటికి వెళ్ళొస్తాను. డాక్టర్ గారు మందు రాసిచ్చారు. ఊళ్ళో అందరికీ ఈ విషజ్వరాలు చుట్టుకోవడంతో ఆ మందుకి డిమాండ్ పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ దొరకడం లేదు. పెద్ద బజార్లోకి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ ముందుగది సర్దుతూ ఉండగా లక్ష్మి హీనస్వరంతో నాన్నా నాన్నా అని పిలిచినట్టు అయ్యింది. చేస్తున్న పని వదిలిపెట్టి అన్నపూర్ణ అక్కడికి వచ్చే లోపలే లక్ష్మి పక్క మీదే వాంతి చేసుకుంది. అన్నపూర్ణ దగ్గరికెళ్ళి లక్ష్మిని పొదివి పట్టుకుని గుండెలు వెన్ను రాయసాగింది. స్పృహ ఉండి లేని స్థితిలో లక్ష్మి అన్నపూర్ణని కౌగిలించుకుని అమ్మా అమ్మా అని ఏడుస్తోంది. అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా! గుండెల్లో ఆ పిలుపు కోటి కంఠాలతో ప్రతిధ్వనించసాగింది. లక్ష్మి పక్క మార్చటానికి దుప్పటి లేదు. అన్నీ మాసి లొంగ చుట్టి మూల పడేసున్నాయి. అన్నపూర్ణ తన పెట్టె తెరిచి తెల్లటి ఇస్త్రీ చీరలు తీసి లక్ష్మి పక్క మీద బాబు పక్క మీద పరిచింది. లక్ష్మి అరుపుకి మూలుగుకి కళ్ళు తెరిచిన బాబు తనని ఎత్తుకున్నది ఎవరో చూసి పిన్నీ అన్నాడు. వాడి కళ్ళు కూడా క్షణంసేపు అంత క్రితం అనంత్ కళ్ళలాగానే నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తున్నాయి. అన్నపూర్ణ నిశ్శబ్దంగా వాడిని హృదయానికి హత్తుకుంది. బంతిలా ఉండే పిల్లాడు ఎంత డీలా అయిపోయాడు. మళ్ళీ వాడి ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటే తప్ప సరిగ్గా కోలుకునే స్థితికి రాడు. ఈ మాయదారి జ్వరాలు వీళ్ళకెక్కడి నుంచి ప్రాప్తించాయి? అయినా అసలు అత్తగారు ఈ ఇంటిని వదిలి తీర్థయాత్రలకు వెళ్ళడం ఏమిటి? ఒకవేళ వెళ్ళినా ఇంట్లో తగిన మనిషిని పెట్టి వెళ్ళొద్దు. సరోజ ఇవన్నీ చూసుకుంటుందిలే అని దిలాసాగా పోయిందా? చంక దిగడానికి ఏమాత్రం ఇష్టపడని బాబుని ఎలాగో కళ్ళతో సంజ్ఞలతో ఒప్పించి పడుకోబెట్టి మళ్ళీ ఇల్లు సర్దటం ప్రారంభించింది అన్నపూర్ణ. అరగంటలో వస్తానన్న అనంత్ గంటన్నర కానీ తిరిగి రాలేకపోయాడు. వస్తూనే అన్నపూర్ణని వేడినీళ్లు తెమ్మని లక్ష్మి చేత బలవంతంగా మందు మాత్ర మింగించాడు. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అలసట చెందిన అతనికి ఏదో హాయి లాంటిది కలగడం ప్రారంభించింది. అన్నపూర్ణ చేతిలో ఏదైనా మంత్రదండం ఉందేమో. తాను వెళ్ళినప్పటి ఇంటికి ఈ ఇంటికి సంబంధమే లేదు. సామాన్లన్నీ ఎక్కడుండవలసినవి అక్కడున్నాయి. విడిచిన బట్టలు మాయమయ్యాయి. ఖాళీ మందు సీసాలు కనిపించడం లేదు. పక్కలు మల్లె పువ్వులాగా తెల్లగా ఉన్నాయి. కింద నేలంతా శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా ఉంది. నిజంగా ఇల్లు సర్దటంలో ఆడదానికి ఎంత నేర్పు, ఎంత సహనం!
ఆ చాకచక్యం మగవాడికి చస్తే రాదు. లక్ష్మి తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న అనంత్కి అన్నపూర్ణ కాఫీ తెచ్చిచ్చింది. వేడి వేడిగా పొగలు కక్కుతున్న ఆ కాఫీ తాగేసరికి అతనికి నిజంగా పోతున్న ప్రాణం నిలబడ్డట్టే అయ్యింది. కప్పు తిరిగి ఇచ్చేస్తూ, నువ్వు వెళ్ళిన తర్వాత ఇంత మంచి కాఫీ నేను మళ్ళీ ఇంతవరకు తాగలేదంటే నమ్ముతావా నువ్వు అన్నాడు. ఆ సమయంలో అతని వైపు చూసిన అన్నపూర్ణకి ఆ కళ్ళలో, ఆ ప్రశంసలో నిజాయితీ ఉన్నట్టే కనిపించింది. చాలాసేపు అయిన తర్వాత అన్నపూర్ణ హఠాత్తుగా వంగి అనంత్ భుజం మీద గట్టిగా తట్టింది. అతను తలెత్తి చూశాడు. అన్నపూర్ణ చెయ్యి పట్టుకుని లక్ష్మి బొడ్డు దగ్గర చూపించింది. అనంత్ క్షణంసేపు అలా చూశాడు. నిజమే, వెచ్చదనం కనిపిస్తోంది. నున్నని లక్ష్మి అరచేతిని ఒత్తి చూశాడు. కొద్ది కొద్దిగా వెచ్చదనం తగులుతోంది. అయినా నమ్మలేనట్లు, నాకు తెలియడం లేదు, నువ్వు చూడు అన్నాడు. అన్నపూర్ణ చూసింది. వెంటనే ఫోన్ వైపు చూసి డాక్టర్కి ఫోన్ చేయమని సూచించింది. అనంత్ వెళ్ళాడు. మరో అరగంటలో డాక్టర్ గారు వచ్చారు. లక్ష్మిని పరీక్ష చేసి ఇంకో ఇంజెక్షన్ ఇచ్చాడు. అయినా లక్ష్మి మగతగానే ఉంది. పర్వాలేదు, ఇక భయం లేదని తాను పొద్దున్నే వచ్చి మళ్ళీ చూస్తానని చెప్పి వెళ్ళాడు. లైట్లు తీసి వీధి తలుపు వేసొచ్చింది అన్నపూర్ణ. ముందు గదిలో లైట్ తీయబోతున్నదల్లా అలాగే ఆగిపోయింది. గదిలో పొడుగ్గా ఉన్న సోఫాలో అనంత్ తలని కణతల దగ్గర వేళ్లతో పట్టుకుని ఉన్నాడు. అన్నపూర్ణను చూడగానే లైటు తీసేయి అన్నాడు. తీసేసింది. అతనికి అలసటగా ఉందేమో, నిద్రొస్తోందేమో. అన్నపూర్ణ నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. పూర్ణ వెనక నుంచి పిలిచాడు. ఆగిపోయింది. ఇలారా, కొంచెంసేపు నా దగ్గర కూర్చో, ఒక్క 5 నిమిషాలు చాలు. అతని కంఠంలో ద్యోతకమవుతున్న పసితనం, అలసట అన్నపూర్ణ మారు మాట్లాడకుండా అతని దగ్గరకు వెళ్ళి నిలబడేలా చేశాయి. గదిలో లైటు తీసేసినా వీధి లైటు వెలుగు తెరిచిన కిటికీ ద్వారా వచ్చి కొద్దిగా పడుతోంది. అన్నపూర్ణ దగ్గరగా రాగానే చెయ్యి పట్టుకుంటూ అన్నాడు, నువ్వు వచ్చినప్పటి నుంచి ఊపిరి పీల్చుకునేందుకైనా అవకాశం లేనట్టు పనిచేయడం చూస్తూనే ఉన్నాను. నా స్వార్థానికి మన్నిస్తావా? తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ దగ్గరగా వచ్చింది. అనంత్ పక్కకు జరిగి అన్నపూర్ణ కూర్చునేందుకు జాగా కల్పించాడు. కూర్చున్న అన్నపూర్ణ అతని తల మీద చెయ్యి వేసింది. హఠాత్తుగా అనంత్ తల ఎత్తి అన్నపూర్ణ ఒళ్ళో పెట్టుకున్నాడు. కొంచెంసేపు అన్నపూర్ణ మాట్లాడలేదు. అతనేమీ చెప్పలేదు. కానీ అతని నుంచి ఆమెకి, ఆమె నుంచి అతనికి ఆ స్పర్శ రూపంలో ఏదో శక్తి, ధైర్యం లభించినట్లయింది. ఇద్దరికీ ఒకే రకమైన భావం కలిగింది. మనిషి జీవితానికి ఒక తోడు చాలా అవసరం అన్న నగ్న సత్యం ఆ సమయంలో ఇద్దరికీ అనుభవం అయింది. అన్నపూర్ణ మెల్లగా, సున్నితంగా అతని నుదురు వత్తసాగింది. నువ్వు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఇలా తలనొప్పొచ్చిందో. వచ్చినప్పుడల్లా చల్లటి నీ చేతి స్పర్శ కోసం నేనెంత విలవిలలాడానో నీకు తెలుసా? తెలిసి ఉండదు, కనీసం ఊహించి కూడా ఉండవు అన్నాడు. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. అతనికి తను గుర్తుకు వచ్చిందన్న విషయం మాత్రం అలసిన ఆమె హృదయానికి పన్నీటి జల్లు కురిపించినట్టయింది. పూర్ణ, అమ్మీ మధ్య ఏం చేసిందో తెలుసా? నా మీద వల్లమాలిన అభిమానమో లేక వార్ధక్యం వల్లొచ్చిన చాదస్తమో తెలియదు కానీ నాకు మళ్ళీ పెళ్లి చేస్తానంటూ కూర్చుంది. అన్నపూర్ణ గుండె ఆగినట్టయింది. అనంత్ స్వరం భారంగా, విసుగ్గా వినిపించింది. అమ్మతో ఘర్షణ పడి చాలా రోజులైంది. ఇన్నాళ్లకి ఈ విషయంలో మా ఇద్దరికీ అభిప్రాయ భేదం వచ్చింది. నేను నా అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాను. నువ్వు మూగదానివంది అమ్మ. నాకెప్పుడూ అలా అనిపించలేదు. నా అభిప్రాయాలు ఆ అమ్మాయి కళ్ళతో చదవగలిగినట్టే నేను తన ముఖం చూసి అన్నీ గ్రహించగలను అన్నాను. ఆ అమ్మాయితో నువ్వేం సుఖపడుతున్నావు అంది. సుఖానికి అసలు నిర్వచనం ఏమిటో చెప్పమని ఎదురు ప్రశ్న వేశాను. అన్నపూర్ణ అతని తల పట్టడం మర్చిపోయిన దానిలా అలాగే కూర్చుని వింటోంది. అనంత్ చెప్పడం ప్రారంభించాడు. నాకు కావాల్సింది నా వయస్సుని, కోర్కెల్ని రెచ్చగొట్టే వ్యక్తి కాదని, నా సంసారాన్ని, నా ఇంటిని సుఖశాంతులతో తీర్చిదిద్దగల సహనం, నేర్పు ఉన్న ఇల్లాలని, ఆ వ్యక్తి అన్నపూర్ణే అని,
అమ్మతో వాదించి ఒప్పించేసరికి నా తాతలు దిగివచ్చారు. అనవసరంగా నన్ను అడగకుండా నా ఇష్టమేంటో తెలుసుకోకుండా ఆ పాండురంగారావుకి ఆశలు కల్పించి మాటిచ్చిందిట. ముహూర్తం పెట్టిచ్చేస్తున్నానంది. ఒక భార్య ఉండగా మరో పెళ్ళి కుదరదన్నాను. అప్పుడు ఏం చేసిందో తెలుసా? నువ్వు అనుమతి రాసిచ్చిన కాగితం తీసి చూపించింది. నిర్వీణ్ణున్నయ్యాను నేను. చెప్పు పూర్ణ, ఈ సంతకం నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే పెట్టావా? నీ అంతట నువ్వు నన్ను మరో వ్యక్తికి అప్పగించగలననే అనుకున్నావా? అంత విరక్తి నీకెందుకు కలిగింది చెప్పు. నిజం చెప్పు, నేను నిన్ను బాధ పెట్టాననేనా? అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు. బొమ్మలా అలాగే కూర్చుంది. ఈ పెళ్ళికి నువ్వొప్పుకున్నా నేనొప్పుకోనని ఖచ్చితంగా చెప్పేసరికి అమ్మకి నా మీద బాగా కోపం వచ్చింది. వాళ్ళకిచ్చిన మాట తప్పి ముఖం చూపించటం ఎలాగని తీర్థయాత్రలు పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయింది. పాండురంగారావుకు కూడా నా మీద కోపం కలిగింది. నేనేదో అతన్ని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశానని అనుకున్నాడు. నా భాగస్వామిగా ఉండేవాడల్లా విడిపోయాడు. ఆ పనిభారం అంతా నా మీద పడటం వల్లనే నేను అక్కడికి రాలేకపోయాను. బయట పనితో చిరాకు, అమ్మ లేకపోవడం, ఇంట్లో పిల్లలకి సుస్థి చేయటం నాకు పిచ్చెక్కినట్లయింది. ఈరోజు పరిస్థితులు నువ్వు కళ్ళారా చూసావు. నువ్వు రావడం వల్ల నాకు ఎంత మేలు జరిగిందో నీకు తెలీదు. నువ్వు వస్తావని నేను అనుకోలేదు. కొద్దిసేపు ఆగిన అనంత్ అన్నపూర్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకుని దానితో ఆడుకుంటూ అన్నాడు, పూర్ణ, హృదయం విప్పి చెప్పనా నీకు? పెళ్ళి కాకముందు, రాధ ఇంకా అప్పటికి నా జీవితంలో ప్రవేశించకముందు భార్య అంటే నాకు ఎన్నో ఊహలు ఉద్దేశాలు ఉండేవి. నా జీవితాన్ని పంచుకోవడానికి ఆ వ్యక్తి ఇంటికి తగిన ఇల్లాలుగా, నా పిల్లల తల్లిగా, నాకు తోడుగా నీడగా, నా బ్రతుకులో, నా ఆలోచనల్లో అంతర్వాహినిలా కలిసిపోయి నాకు అండగా ఉండాలని ఏవేవో అనుకునేవాణ్ణి. రాధను పెళ్ళాడాను, కానీ ఆ రూపం రాధలో నాకు అందలేదు. ఇంత క్రితం నువ్వు లక్ష్మిని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉంటే టేబుల్ దగ్గర ఉన్న నేను నిన్ను తదేకంగా చూస్తూ అలాగే నిలబడిపోయాను. గుర్తుందా? నాకెందుకో నా ఆలోచన ప్రతిరూపంలా నీలో కనిపించినట్టయింది. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు నువ్వు ఈ ఇల్లు చక్కదిద్దుతున్నప్పుడు, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నప్పుడు కూడా అనిపించింది. అప్పుడే నా మనసులో సంఘర్షణ ప్రారంభమైంది. కేవలం ఇంటి కోసం, పిల్లల కోసం భార్యగా చేసుకున్న నిన్ను కొద్ది రోజులైనా గడవకముందే నా హృదయంలో రాధ స్థానంలో ప్రతిష్ఠించి మనసారా స్వీకరించాలని అనిపించసాగింది. కానీ రాధ జ్ఞాపకం అడుగడుగునా అడ్డొచ్చేది. రాధని మరిచిపోయి నీ మోజులో పడుతున్నానేమోననే భయం వేసేది. నా బలహీనతకి, నా అసక్తతకి నా మీద నాకే కోపం వచ్చేది. ఆ కోపం అంతా నీ మీద తీర్చుకోవాలని చూసేవాడిని, తీర్చుకునేవాడిని కూడా. కానీ తీరా బయటకు వెళ్ళి ఒంటరిగా కూర్చుంటే పశ్చాత్తాపంతో మనసంతా దహించుకుపోతున్నట్లుగా ఉండేది. మళ్ళీ ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వస్తానో, నువ్వెలా ఉన్నావో అని నా మనసంతా నీ చుట్టూ తిరుగుతూ నీకోసం అర్రులు చాస్తూ ఉండేది. మెల్లమెల్లగా మంద్రస్థాయికి జారిన అతని కంఠం మృదుమధురంగా, హృదయ నివేదనంగా, అతి నిదానంగా వినిపించసాగింది. పూర్ణ, ఉదయం నువ్వు రాగానే, నిన్ను చూడగానే నువ్వు తల్లివి కాబోతున్నావని, నా రూపం నీలో పెరుగుతోందని గ్రహించాను. నాకు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. క్రితంసారి జరిగిన దానికి నన్ను క్షమించగలవా? అన్నీ మరిచి నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించగలవా? నన్ను అర్థం చేసుకోగలవా నువ్వు? అన్నపూర్ణ కళ్ళల్లో జీవితంలో మొట్టమొదటిసారిగా ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. ప్రప్రథమంగా వాటి అనుభూతిని ఆమె పొందింది. ఈ కన్నీళ్లలో ఇంత హాయుందా? ఇవి ఇంత తీయగా ఉంటాయా? ఇటువంటి ఆనంద బాష్పాలు మనిషి జీవితంలో ఎంత అపురూపమైనవి! గుండెల్లో భద్రంగా దాచుకోవాల్సిన గుర్తులివి. చెప్పు పూర్ణ, చెప్పు, మాట్లాడు. అనంత్ మరోసారి అడిగాడు. ఎలా చెబుతుంది? మాట్లాడటానికి శక్తి అది. అయినా సరే ఈసారి అన్నపూర్ణ తన అసక్తతకు సిగ్గుపడలేదు. జవాబుగా అనంత్ తలని ఒక చేత్తో పెనవేసి మరో చేత్తో పైకెత్తి గుండెలకి బలంగా హత్తుకుంది.
ఈ ప్రపంచంలో ఏ భాష వ్యక్తం చేయలేని అపురూపమైన భావం ఒకటి అన్నపూర్ణ స్పర్శ నుంచి అనంత్ హృదయంలోకి ప్రసరించి పులకించేలా చేసింది. సగం అలిసిపోయి విశ్రాంతి తీసుకున్నట్టుగా, సగం ఆనందంతో వివసుడైనట్లుగా కళ్ళు మూసుకున్నాడతను. ఇక్కడితో ఈ చక్కటి నవల సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.